ఊకేగా చిన్న సితక దేవుళ్ళ గుళ్ళల పడి ఆ చిల్లర పైసల కోసం ఆ చిన్న చిన్న సొమ్ముల కోసం ఏం కష్టపడతాం. కొట్టేస్తే పేరు పడ్డ పెద్ద పెద్ద దేవుళ్ళ గుళ్ళలనే కొట్టేయాలా అని ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారేమో దొంగలు. ఏకంగా బాసర సరస్వతి అమ్మవారి గుళ్ళనే దూరిండ్రట దొంగ బద్మాషిగాళ్ళు. వాళ్ళ చేతులు ఉంటాయా? పోతాయి. అలా చదువుకున్న చదువంత ఉంటుందా? ఆ సరస్వతి అమ్మ వాపస్ ఖచ్చితంగా గుంజుకుంటుంది. పారి చూద్దాం ఏమైండ్రో. పెద్ద టార్గెటే పెట్టుకున్నారు కదా దొంగ బద్మాషిగాళ్ళు. ఏకంగా బాసర సరస్వతమ్మ గుడినే టార్గెట్ చేసిర్రు. సరస్వతమ్మ వారితో పాటు మహాలక్ష్మమ్మ వారు, మహాకాలమ్మ వారు ముగ్గురు ఒక్క గుళ్ళనే ఉంటారు. ఈడ కింద సరస్వతమ్మ వారి ఉంటే పైన మహాకాలమ్మ వారి గుడి ఉంటది. అయితే కింద సెక్యూరిటీలు కనిపెడతారని పైన ఉన్న మహాకాలమ్మ వారి సొమ్ములను టార్గెట్ చేసిరట ఈ ఇద్దరు దొంగ సన్నాసులు. ఇక చూడు నక్కల్లెక్క మెల్లగా నక్కి నక్కి వంగి వంగి ఎట్లొస్తున్నారో. మూతులకు మాస్కులు దస్తులు అడ్డం కట్టుకొని వచ్చి సీసీ కెమెరాలకు కూడా బట్టలు అడ్డం కట్టిర్రు అవుపడకుండా. అమ్మవారి గర్భగుడి తాళం ఇరగొట్టి లోపడి జొర్రి ఎండి కిరీటంతో పాటు హుండీలున్న సొమ్ములు ఉడప్ప చేసి అవతల పడ్డరట. అంతేనా ఇంకేమన్నా పోయినాయా అమ్మా? పొద్దున్నే అర్చక స్వాములు ద్వారం ఓపెన్ చేయడానికి వచ్చేసరికి తాళం పగిలి ఉన్నది. అది వచ్చాము, ఇప్పుడు పోలీస్ వాళ్ళు అందరూ కూడా వచ్చాము, అది చూస్తున్నామండి. అమ్మవారి మీదున్న బంగారు సొమ్ములను మాత్రం ముట్టుకోలేదట. మరి వద్దనుకున్రా ఆడికే సాలనుకున్రా చూడలేదా? కానీ అంత పెద్ద పేరుండి వేల మంది రోజు వచ్చే గుడి, అన్ని సీసీ కెమెరాలు, అంతమంది సెక్యూరిటీలు కావాలుండే సరస్వతమ్మ వారి గుళ్ళనే దొంగతనం జరిగిందంటే సూడిగా. ఈ దొంగతనం జరిగే యాళ్లకు 6 హోంగార్డులు కూడా ఆన్ డ్యూటీలోనే ఉన్నారట. ఉండేం ఫాయిదా? కానీ ఎవ్వరు కంట పడకుండా దోసుకపోయినా ఈ దొంగల తెలివిని మెచ్చుకోవాలన్నా, సెక్యూరిటీల పనితనాన్ని మెచ్చుకోవాలన్నా తెలుస్తలేదని అనుకుంటుర్రు ఈ సంగతి ఎరికైనా అమ్మవారి భక్తులంతా.